అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం దినవృత్తాంతాల 2వ గ్రంథం 1 నుంచి 32 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 32 అధ్యాయాలు అలాగే మొదటి దినవృత్తాంతాలు ఈ 2 పుస్తకాల్లో కూడా దావీదు గురించి, దావీదు తర్వాత వచ్చిన దావీదు సంతానం గురించి, దేవుడు దావీదుతో చేసుకున్న వాగ్దానం గురించి, యెరూషలేము దేవాలయం గురించి, యోధా రాజులు ఏ రాజు ఏం చేశాడు అని వాళ్ళ ఆత్మీయ జీవితం గురించి ప్రతిదీ కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాం. ముందు వీడియోలో అంటే 32వ అధ్యాయంలో హిజ్కియా గురించి మనం మాట్లాడుకున్నాం. హిజ్కియా తర్వాత కాలంలో ఏం జరుగుతుంది అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల గలవాడే యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. 12 ఏళ్లకే రాజుగా అయ్యాడు. ఇతడు ఇజ్రాయేలీల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయక్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఈ మనష్షే చెడ్డవాడు అనేది ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది. హిజ్కియా యూదా రాజులందరిలో కల్లా మంచివాడు, అతని తండ్రి అయిన ఆహాజు చేసిన చెడ్డ పనులన్నింటినీ కూడా హిజ్కియా సరిచేశాడు అని కూడా ముందు అధ్యాయంలో మనం చదువుకున్నాం. అలాంటి హిజ్కియా కుమారుడైన మనష్షే మాత్రం హిజ్కియాలా కాకుండా ఇజ్రాయెల్ రాజుల్లాగా లేదా తన తాత ఆహాజులాగా చెడు నడత నడుచుకుంటున్నాడు. యెహోవా దృష్టికి చెడ్డవాడు. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములు నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశపు నక్షత్రములన్నింటినీ పూజించి కొలిచెను. అంతకుముందు ఏదైతే విగ్రహారాధన జరిగేదో ఆహాజు కాలంలో ఆ మొత్తాన్ని కూడా హిజ్కియా ఆపాడు. హిజ్కియా కాలంలో విగ్రహారాధన జరగకుండా చూశాడు. అయితే మనష్షే తాను రాజైన వెంటనే ఆ విగ్రహారాధన మొత్తాన్ని కూడా మరలా తీసుకొస్తున్నాడు. యోధా ప్రజలందరికీ కూడా విగ్రహారాధననే మరలా అలవాటు చేస్తున్నాడు. మరియు నా నామము ఎన్నటెన్నటికీ ఉండును అని యెరూషలేమునందు ఏ స్థలము గూర్చి యెహోవా సెలవిచ్చెనో అక్కడున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. కేవలం యోధా దేశంలో మాత్రమే కాదు, యెరూషలేము దేవాలయంలో కూడా అన్య దేవతల విగ్రహాలకి బలిపీఠాలు కట్టించాడు. అంటే దేవాలయాన్ని కూడా పాడు చేస్తున్నాడు. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణముల్లో అతడు ఆకాశ నక్షత్ర సమూహములకు బలిపీఠములు కట్టించెను. యెరూషలేము దేవాలయంలో కేవలం దేవుడి బలిపీఠం మాత్రమే ఉండాలి. అలా కాకుండా అన్య దేవతలన్నిటికీ కూడా బలిపీఠాలు కట్టించాడు. బలిపీఠం కట్టించారు అంటే బలి యొక్క అర్థాన్ని మారుస్తున్నారు అని దాని అర్థం. దేవుడు బైబిల్లో బలి అనేది ఎందుకు పెట్టాడంటే, జంతువులు బలైపోవడం అనే కార్యక్రమం ఎందుకు పెట్టాడంటే వాటిని చూసి మనుషులు పశ్చాత్తాపడతారు అని దాని అర్థం. బైబిల్ దగ్గర బలి అనేది త్యాగానికి పశ్చాత్తాపానికి గుర్తు అయితే అన్య దేవతల దగ్గర బలి అనేది మూఢనమ్మకాలకు గుర్తు. అలా బలిస్తే ఏదో జరిగిద్ది అనుకుని తమ పిల్లల్ని మనుషుల్ని కూడా బలు ఇచ్చేవాళ్ళు. ఏదో మూఢనమ్మకంగా ఇలా చేస్తే ఏదో జరిగిద్దే అని మూఢనమ్మకంగా చేయడం వేరు. అయ్యో నా పాపాల కోసం అన్యాయమైంది చనిపోతుంది అని పశ్చాత్తాపం కోసం క్షమాపణ కోసం జరిగించే బైబిల్లో ఉన్న బలి వేరు. కాబట్టి వీళ్ళు దేవుని మందిరంలో యెహోవా మందిరంలో వేరే విగ్రహాలకి బలిపీఠాలు కట్టిస్తున్నారు అంటే బలి యొక్క అర్థం మొత్తాన్ని కూడా మార్చేస్తున్నారు అని దాని అర్థం. బెన్హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిగుండ దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడిక చేయు కర్ణపిశాచములతోనూ సోదెగాండ్రతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహు చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించెను. అంతకుముందున్న రాజులందరికంటే చెడ్డగా ప్రవర్తిస్తున్నాడు. తన కుమారులను కూడా విగ్రహాలకి బలు అర్పించాడు. విగ్రహారాధన అంటే దేవుడికి ఎందుకు అంత కోపం అని స్టార్టింగ్ నుండి నేను చెప్పుకుంటానే వస్తున్నా. మూఢనమ్మకాలు, మనుషుల్ని బలుగా అర్పించడం, అలా అర్పిస్తే ఏదో జరుగుద్ది అనుకోవడం, ఆ మూఢనమ్మకాలు చెడు క్రియలు వాటన్నిటికీ దగ్గర అవుతారని దేవుడు విగ్రహారాధన వద్దన్నాడు. వాటన్నిటిని మరీ అత్యధిక స్థాయికి తీసుకెళ్తున్నాడు. మనష్షే యూదా ప్రజలందరినీ, ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా విగ్రహారాధనకు అలవాటు చేస్తున్నాడు. వాళ్ళను పాడు చేసి చెడుతనానికి అలవాటు చేస్తున్నాడు. ఇజ్రాయేలీల గోత్రస్థానములన్నింటిలో నేను కోరుకొనిన యెరూషలేమందు నా నామము నిత్యము ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను, విధులను, ధర్మశాస్త్రం అంతటినీ అనుసరించి నడుచుకొనుటకై వారు జాగ్రత్త పడిన ఎడల మీ పితరులకు నేను కాయపరిచిన దేశము నుండి ఇజ్రాయేలీలను నేను ఇక తొలగింపను అని దావీదుతోను అతని కుమారుడైన సొలొమోనుతోను దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టగా. ఈ దినవృత్తాంతాల పుస్తకాల్లో మనం 2 విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఒకటి దావీదుతో దేవుడు చేసిన వాగ్దానం, మెస్సయ్య గురించిన ప్రవచనం. 2 యెరూషలేము దేవాలయం గురించిన ఆరాధన. ఆ రెండింటిని కూడా పట్టించుకోకుండా పూర్తిగా చెడుగా ప్రవర్తిస్తున్నాడు. ఆ మందిరమందు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపెను. ఏవేవో విగ్రహాలు తీసుకొచ్చి పెడుతున్నాడు. ఈ ప్రకారము మనష్షే యూదా వారిని, యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇజ్రాయేలీల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడు
శిక్షకుడు ఆయను. అంతకుముందు దేవుడు ఎవరెవరైతే కనానీల్ని శిక్షించాడో ఇప్పుడు వాళ్ళకంటే ఇజ్రాయేలీలు మరింత చెడ్డగా తయారవుతున్నారు. విగ్రహారాధన, చెడుతనం ఇవన్నీ కూడా యూదా దేశంలో కూడా ఎక్కువైపోయాయి. కాబట్టి యూదా దేశం కూడా ఇజ్రాయెల్ దేశం లాగానే శిక్షకు పాత్రులు. పక్కనున్న ఇజ్రాయెల్ దేశం అషూరు చెరలోనికి వెళ్ళిపోయింది కదా, యూదా దేశ ప్రజలు కూడా అలాగే శిక్షకు అర్హులు అన్నట్టుగా అందరూ కూడా పాపంలో పడిపోయారు మనష్షే వల్ల. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి ఒగ్గకపోయిరి. వర్తమానములు పంపినను అంటే దేవుడు ఎంతో మంది ప్రవక్తలను పంపించాడు, వాళ్ళ ద్వారా చెప్పించాడు అని దాని అర్థం. ఎంత చెప్పినా కానీ ఎవరో వినలా. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి పంపెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిరి. అష్షూరుకి యూదా దేశానికి మధ్యలో యుద్ధం జరిగింది. దేవుడు మనష్షేని అప్పగించడం వల్ల మనష్షేని వాళ్ళు బానిసలుగా పట్టుకెళ్ళిపోయారు. ఈ సందర్భం మనం రాజుల గ్రంథంలో చదవలేదు, ఈ దినవృత్తాంతాల గ్రంథంలోనే చదువుతున్నాం, అది గుర్తుపెట్టుకోండి. అష్షూరు వాళ్ళు యూదా దేశం మొత్తాన్ని ఆక్రమించలేదు, కానీ ఒక యుద్ధంలో ఇజ్రాయెల్ రాజును ఓడించి బానిసగా మనష్షేని గొలుసులతో బంధించి బానిసగా పట్టుకెళ్ళిపోయారు. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమలాడుకొని బాగా శ్రమల్లో ఉన్నప్పుడు అప్పుడు ఆ విగ్రహాలన్నింటినీ కూడా వదిలిపెట్టి విగ్రహారాధన మొత్తం వేస్ట్, ఎందుకు పనికిరాదు అని అప్పుడు గుర్తించి నిజమైన దేవుడైన యెహోవాను బతిమలాడుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా పశ్చాత్తాపడి అప్పుడు దేవుడికి ప్రార్థన చేశాడు మనష్షే. ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడు అని మనష్షే తెలుసుకొనెను. ఇప్పుడు మనష్షే మారు మనసు పొందాడు. పశ్చాత్తాపడిన విధానాన్ని బట్టి దేవుడు ఆ బానిసత్వంలో నుండి తప్పించి మరలా రాజుగా మనష్షే యూదా దేశానికి వచ్చేలాగా దేవుడు చేశాడు. ఈ సందర్భాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. యూదా రాజుల్లో మనష్షే అంత చెడ్డవాడు ఇంకొకడు లేడు అన్నట్టుగా చెడుతనం జరిగించాడు మనష్షే. అయితే అలాంటి వాళ్ళకి కూడా ఎంత చెడ్డగా మనం అంత ముందు బ్రతికినా కానీ మనం దేవుని ఎదుట పశ్చాత్తాపడితే, మనల్ని మనం తగ్గించుకుని గర్వాన్ని అణుచుకుని నిజమైన దేవుని చూడగలిగితే ఆ దేవుడు మనల్ని రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. మనం అంత ముందు ఎన్ని తప్పులు చేసినా కానీ మన మారు మనస్సుని, మన పశ్చాత్తాప హృదయాన్ని ఆయన చూసి మనల్ని క్షమించడానికి సిద్ధంగానే ఉంటాడు అనే విషయాన్ని ఈ మనష్షే ద్వారా మనం తెలుసుకోవాలి. మనష్షే మారు మనసు పొందాడు. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా అప్పటికే విగ్రహారాధనకు అలవాటు అయిపోయారు. మనష్షే మారు మనసు పొందినా కానీ ఇజ్రాయేలీల తర్వాత మారలేదు. అందువల్ల ఇజ్రాయేలీలకి దేవుడు తర్వాత తీర్పు తీరుస్తాడు, అది కూడా గుర్తుపెట్టుకోండి. కాకపోతే మనష్షే మాత్రం, అంత చెడు జరిగించిన మనష్షే మాత్రం తాను మారు మనసు పొంది తాను రక్షింపబడ్డాడు, నిజమైన దేవుడిని తెలుసుకున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది అయిన తరువాత అతడు దావీదు పట్టణం బయట గీహోను పడమరగా లోయందు మత్స్యపు గుమ్మం వరకు ఓపేలు చుట్టూను బహు ఎత్తుగల గోడను కట్టించెను. మరియు యూదా దేశములోని బలమైన పట్టణములన్నింటిలోనూ సేనాధిపతులను ఉంచెను. మరియు యెహోవా మందిరము నుండి అన్య దేవతలను విగ్రహములను తీసివేసి యెరూషలేమునందును యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నింటినీ తీసి పట్టణపు బయటికి వాటిని లాగివేయించెను. ఏవేవైతే అంత ముందు విగ్రహాలు పెట్టాడో యెరూషలేము దేవాలయంలో వాటన్నిటిని కూడా పీకేస్తున్నాడు. అంత ముందు రాజే చేశాడు కదా అని చెప్పి ప్రజలందరూ విగ్రహారాధనకు అలవాటయ్యారేమో. మరి ఇప్పుడు రాజు మారాడు కదా, ప్రజలందరూ కూడా మారాలి కదా. మారారంటే ప్రజలందరూ మారలేదు, ప్రజలు ఇంకా అదే మూఢనమ్మకాల్లో ఉన్నారు. రాజు మారినా కానీ ప్రజలు ఇంకా అదే మూఢనమ్మకాల్లో ఉన్నారు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇజ్రాయేళ్ల దేవుడైన యెహోవాను సేవించుడి అని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చాను. అప్పటి నుండి కూడా నిజమైన దేవుడు యెహోవాయే అని ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా చాటించడం మొదలుపెట్టాడు మనష్షే. అయినను జనులు ఉన్నత స్థలములయందు ఇంకనూ బలులు అర్పించుచూ వచ్చిరి గాని ఆ అర్పణలను తమ దేవుడైన యెహోవా నామమునకే చేసిరి. నేను చాలాసార్లు చెప్పాను అంత ముందు కూడా, దేవుడి పేరు పెట్టినంత మాత్రాన అది నిజమైన ఆరాధన అవదో. దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంటే ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటించడమే అని నేను చాలాసార్లు చెప్పా. ఇక్కడ యెహోవా పేరే పెట్టినా కానీ దేవుడు చెప్పినట్టుగా కాకుండా వేరే రకంగా మూఢనమ్మకాలతో ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా అబద్ధంగా ఆరాధిస్తున్నారు, వాళ్ళందరూ దేవుణ్ణి కాదు దెయ్యాన్ని ఆరాధిస్తున్నారు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనష్షే చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు దేవునికి పెట్టిన మొరలను గూర్చి, ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా పేరిట అతనితో పలికిన దీర్ఘదర్శులు చెప్పిన మాటలను గూర్చి ఇజ్రాయేల్ రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. అతడు చేసిన ప్రార్థనను గూర్చి, అతని మనవి వినబడుటను గూర్చి, అతడు చేసిన
పాపద్రోహములన్నింటిని గూర్చియు తాను గుణపడక మునుపు ఉన్నత స్థలములను కట్టించి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను అచట నిలుపుటను గూర్చియు దీర్ఘదర్శులు రచించిన గ్రంథములో రాయబడి ఉన్నది. ప్రవక్తలు రచించారు, రాజుల గ్రంథాల్లో ఇలా చాలా చోట్ల మొత్తానికి మనష్షే ఏమేం చేశాడు అని అవన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి. మనష్షే తన పితరులతో కూడా నిద్రించి తన నగరయందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయను. మనష్షే చనిపోయాడు, మనష్షే కుమారుడైన ఆమోను రాజయ్యాడు. మీరు గుర్తుపెట్టుకోండి, మనష్షే చివరికి పశ్చాత్తాపడి మారు మనసు పొందినా కానీ ప్రజలకి మాత్రం విగ్రహారాధన అనేది బాగా అలవాటైపోయింది. సుమారుగా 50 సంవత్సరాలు పరిపాలించాడు కదా, ప్రజలందరికీ కూడా విగ్రహారాధన బాగా అలవాటు చేశాడు. తర్వాత కాలాల్లో ఎంతమంది రాజులు మారినా కానీ, కేవలం ఒకే ఒక్క మంచి రాజు కనబడతాడు మనకి, యోషియా. ఎంతమంది రాజులు మారినా కానీ ప్రజల్లో నుండి ఆ విగ్రహారాధన పోలేదు. యూదా ప్రజలు బబులోను చెరకి వెళ్ళిపోవడానికి మనష్షే ఒక ముఖ్యమైన కారణం అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మనష్షే చనిపోయాడు, ఆమోను రాజయ్యాడు. ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 22 ఏండ్ల వాడై యెరూషలేములో 2 సంవత్సరములు ఏలెను. కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడంట. ఎందుకు? అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. మనష్షే మారు మనసు పొందక ముందు ఎంత చెడుతత్వం అయితే చేశాడో అదంతా కూడా ఆమోను కూడా చేశాడు, చెడ్డరాజు. తన తండ్రి అయిన మనష్షే చేయించిన చెక్కుడు విగ్రహములన్నింటికి బలులను అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనష్షే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాపుడు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములను చేయించు వచ్చెను. మనష్షే కంటే ఇంకా చెడ్డగా తయారయ్యాడు మనష్షే కుమారుడైన ఆమోను. అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరయందే అతన్ని చంపగా దేశ జనులు ఆమోను రాజు మీద కుట్ర చేసిన వారందరినీ హతము చేసి అతని కుమారుడైన యోషియాను అతని స్థానమందు రాజుగా నియమించెను. ఈ ఆమోను చెడ్డవాడు, అతని దగ్గర ఉండే వాళ్ళే కుట్ర చేసి అతన్ని చంపేశారు. అతని కుమారుడైన యోషియా రాజయ్యాడు. ఈ యోషియా మనకి చాలా ఇంపార్టెంట్ అండి, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 34వ అధ్యాయం. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్ల గలవాడే యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. 8 ఏండ్లు అంటే చిన్నతనంలోనే, తన తండ్రిని కుట్ర చేసి చంపేశారు కదా, కాబట్టి చిన్నతనంలోనే రాజు అవ్వాల్సి వచ్చింది. 8 ఏళ్లకే రాజయ్యాడు. అయితే అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. యోధా రాజుల్లో చాలా తక్కువ మందిని దావీదుతో పోల్చారు. హిజ్కియా తర్వాత ఈ యోషియానే దావీదుతో పోల్చారు. యోషియా చాలా మంచివాడు అనేది మనకు అర్థం అవ్వాలి. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడే 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయని ఆరంభించెను. యెరూషలేము దేవాలయం మొత్తాన్ని కూడా క్లీన్ చేస్తున్నాడు. ఆ మరమ్మతులు ఆ పనులన్నీ కూడా చేస్తున్నాడు. అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తునీలుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసిరి. రాజుల గ్రంథంలో మనం చదువుకున్నాం. ఇదే విషయాన్ని ఇంకా వివరంగా మనం చదువుకున్నాం. మొత్తంగా దేశంలో ఎక్కడెక్కడైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలన్నింటినీ కూడా తీసేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఇక్కడ మరలా చెప్పబడుతుంది. బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరిచెను. యూదా దేశంలో యెరూషలేములో ఏవేవైతే విగ్రహారాధన జరుగుతుందో వాటన్నిటిని కూడా తీసాడు. ఆ ప్రకారము అతడు మనష్షే ఎఫ్రాయిము షిమ్యోను దేశముల వారి పట్టణముల్లోను నఫ్తాలి మన్యమందును చుట్టుపక్కల ఉన్న పాడు స్థలములన్నింటను బలిపీఠములను పడగొట్టెను. బలిపీఠములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసి ఇజ్రాయేల్ దేశం అంతటా ఉన్న సూర్యదేవతా విగ్రహములన్నింటినీ నరికివేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను. ఎక్కడెక్కడైతే విగ్రహాలు ఉంటాయో వాటన్నిటిని కూడా నాశనం చేస్తున్నాడు, మంచిగా నడుచుకుంటున్నాడు. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుట అయిన తరువాత అతడు అజల్యా కుమారుడైన షాఫానును పట్టణాధిపతి అయిన మైషేయాను రాజ్యపు దస్తావేదుల మీద ఉన్న యోవాహాజు కుమారుడగు యోవాహును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకే పంపెను. ఇంకా
ఇంకా యెరూషలేము దేవాలయాన్ని పూర్తిగా బాగు చేయండి, క్లీన్ చేయండి అని చెప్పి పంపించాడు. వారు ప్రధాన యాజకుడైన హిల్కియా యొద్దకు వచ్చి ద్వారపాలకులైన లేవీలు, మనష్షే, ఎఫ్రాయిముల దేశమందు ఇజ్రాయేలు వారిలో శేషించి ఉన్న వారందరి యొద్ద నుండి, యూదా బెన్యామీనుల అందరి యొద్ద నుండి కూర్చి దేవుని మందిరంలోనికి తీసుకొచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి. వారు దానిని యెహోవా మందిరపు పని మీదనున్న పై విచారణకర్తలకు ఇయ్యగా, దాన్ని బాగు చేయుటకును యూదారాజులు పాడు చేసిన ఇండ్లకు దోలములను అమర్చుటకును చెక్కిన రాళ్లను జోడింపు పనికి మానులను కొనుటకై యెహోవా మందిరమందు పనిచేయు వారికిని శిల్పకారులకును దాన్ని ఇచ్చిరి. దేవాలయ నిర్మాణానికి కానుకలు సేకరించి దేవాలయాన్ని మొత్తం బాగు చేస్తున్నారు, దాని మరమ్మతులన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ఎలా కానుకలు సేకరించారు, పనులు ఎలా జరిగాయి, అవన్నీ కూడా రాజుల గ్రంథంలో మనం ఆల్రెడీ చదువుకున్నాం. మరలా ఇక్కడ క్లుప్తంగా చదువుకుంటున్నాం. ఆ మనుషులు ఆ పనిని నమ్మకముగా చేసిరి. వారి మీద పై విచారణకర్తలు ఎవరనగా మెరారీయులైన లేవీయుడగు యహతు, ఒబద్య అనువారును, పని నడిపించుటకు ఏర్పాటైన కహతీయులగు జకర్యా, మెషుల్లాము అనువారును, లేవీల్లో వాద్య ప్రవీణులైన వారును వారితో కూడా ఉండిరి. మరియు బరువులు మోయు వారి మీదను ప్రతి విధమైన పని జరిగించు వారి మీదను ఆ లేవీలు పై విచారణకర్తలుగా నియమింపబడిరి. మరియు లేవీల్లో లేఖికులను, పరిచారకులను, ద్వారపాలకులునైన వారు ఆయా పనుల మీద నియమింపబడిరి. యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటకు తీసుకొని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్ర గ్రంథము యాజకుడైన హిల్కియాకు కనబడెను. మనం అంత ముందే చదువుకున్నాం కదా, రాజుల గ్రంథంలో కూడా ఆ దేవాలయాన్ని బాగు చేసేటప్పుడు ఆ ధర్మశాస్త్ర గ్రంథం అనేది బయటపడింది. మనం ఇంకా రాజుల గ్రంథంలో చదువుకుంటే ధర్మశాస్త్ర గ్రంథం బయటపడిన తర్వాతే యూదా దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో మొత్తం అన్ని చోట్ల కూడా విగ్రహారాధన తీశాడు అని కూడా మనం చదువుకున్నాం. ఇక్కడ అవన్నీ కూడా పైన చెప్పారు, అంటే ఏమేం చేశాడో అవన్నీ కూడా పైన చెప్పారు. ఎందుకు చేశాడు అనేది ఇక్కడ చెప్తున్నారు అనేది కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. అప్పుడు హిల్కియా యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికెను అని శాస్త్రియగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించాను. షాఫాను ఆ గ్రంథమును రాజునొద్దకు తీసుకొని పోయి రాజుతో ఇట్లనెను, నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతయు వారు చేయుచున్నారు. యెహోవా మందిరమందు దొరికిన ద్రవ్యమును వారు పోగు చేసి పై విచారణకర్తల చేతికిని పనివారి చేతికిని దాన్ని అప్పగించి ఉన్నారు. మరియు యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథము ఇచ్చెను అని రాజు ఎదుట మనవి చేసుకొని శాస్త్రియగు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించాను. ఇదిగో దేవాలయాన్ని బాగు చేస్తుంటే మాకు మోషే ధర్మశాస్త్రం కనబడింది, మిగతా పనులన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి, ఈ మోషే గ్రంథం నేను చదివి వినిపిస్తాను అని చెప్పి రాజు దగ్గర చదివి వినిపించాడు. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములు చింపుకొని హిల్కియాకును, షాఫాను కుమారుడైన అహీకాముకును, మీకా కుమారుడైన అబ్దోనుకును, శాస్త్రి అయిన షాఫానుకును, రాజు సేవకుడైన ఆసాయకును ఇలాగున ఆజ్ఞ ఇచ్చాను. అదంతా విన్న తర్వాత బాగా పశ్చాత్తాపడి, అయ్యో ఇప్పుడు దాకా మేము రాంగ్గా నడుచుకున్నామే, మా పితరులు, ఇజ్రాయెల్ ప్రజలు, యూదా ప్రజలు అందరూ కూడా తప్పుగా ప్రవర్తించారే, దేవుడు అందుకే మనకి ఇన్ని కష్టాలు తీసుకొచ్చాడే, ఇవన్నీ జరగకముందే దేవుడు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే చెప్పాడే, మనమే వినలేదే అని రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడి మారు మనసు పొంది మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథములోని మాటల విషయమై నా కొరకును ఇజ్రాయేలు యూదా వారిలో శేషించి ఉన్న వారి కొరకును యెహోవా యొద్ద విచారణ చేయుడి. మన పితరులు ఈ గ్రంథమందు రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలను గైకొనకయు ఉండిరి గనుక యెహోవా కోపము మన మీదికి అత్యధికముగా వచ్చి ఉన్నది. పక్కన ఇజ్రాయెల్ దేశం అష్షూరు చెరలోకి వెళ్ళిపోయిందన్న, యూదా దేశం బాధపడుతుందన్న, మన పితరులు ఎన్నో తప్పులు చేయడం వల్ల, ఇజ్రాయెల్ ప్రజలు ఎన్నో తప్పులు చేయడం వల్ల, ఎవరో కూడా ధర్మశాస్త్రాన్ని చదవకపోవడం వల్ల, అందులో ఉన్నదాన్ని పాటించకపోవడం వల్ల. కాబట్టి మీరు వెళ్ళి ధర్మశాస్త్రాన్ని అందరికీ ప్రకటించండి, అందరూ పాటించేలాగా చేయండి, విగ్రహారాధన ప్రతి చోట కూడా తీసేయండి అని చెప్పి అందరికీ కూడా ఆజ్ఞాపించాడు. అప్పుడు హిల్కియాయును రాజు నియమించిన వారును సంగతిని గూర్చి విచారణ చేయుటకై హర్షషునకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పై విచారణకర్తయగు షల్లూము యొక్క భార్య అయిన హుల్దా అను ప్రవక్తి వద్దకు పోయిరి. హుల్దా అనే ప్రవక్తి, ఆమె దగ్గరికి వెళ్ళారు. ఆమె కూడా ప్రవక్త. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆమె
అప్పుడు యెరూషలేమునకు చేరిన ఉపభాగముల్లో కాపురం ఉండెను. వారు ఆమెతో సంగతి చెప్పగా, ఇదిగో మాకు ధర్మశాస్త్రం దొరికింది, రాజు మమ్మల్ని నీ దగ్గరికి పంపించాడు, యోధా దేశం పరిస్థితి ఇప్పుడు ఏమైద్ది అని చెప్పి ఆమె జరగబోయే విషయాలు కనుక్కోవడానికి వెళ్ళారు. ఆమె వారితో ఇట్లా, నేను ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆలకించుడి, నేను ఈ స్థలం మీదికిని దాని కాపురస్తుల మీదికిని యూదారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమందు రాయబడి ఉన్న శాపములన్నింటినీ రప్పించదను. దేవుడు ధర్మశాస్త్రంలో ఏదైతే చెప్పాడో, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా చాలా తప్పులు చేస్తున్నారు కదా, వాటన్నింటికీ దేవుడు ఖచ్చితంగా తీర్పు తీసుకొస్తాడు. ధర్మశాస్త్రం ఈ రోజు నిన్న మీకు దొరికిందేమో కానీ దేవుడు ఎంతో మంది ప్రవక్తల ద్వారా ఎన్నో సంవత్సరాల నుండి చెప్పించుకుంటానే వస్తున్నాడు కదా. ఈవిడ కూడా ప్రవక్తే కదా, హుల్దా అని ఆవిడ కూడా చాలా కాలం నుండి అవే సంగతులు బోధిస్తుంది కదా. దేవుడు మా ద్వారా ధర్మశాస్త్రం ద్వారా ఏవేవైతే చెప్పించాడో అవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి, ఏవి ఆగవు. అంటే యోధా వారికి శిక్ష తప్పనిసరి, శ్రమలు తప్పనిసరి. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపం వేసి తమ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించున్నారు. చెడ్డ క్రియలు చేయడం వల్ల దేవుడికి కోపం వచ్చింది కనుక నా కోపము ఈ స్థలం మీద మితి లేకుండా కుమ్మరింపబడును. నా యొద్దకు మిమ్మును పంపిన వానికి ఈ వార్త తెలుపుడి. దేవుడు ఖచ్చితంగా ఇజ్రాయెల్ని శిక్షిస్తాడు, బబులోను చెరలోకి వెళ్ళిపోతారు మీరు అందరూ కూడా. మీరు వెళ్ళి రాస్తూ ఇలా చెప్పండి, ఏమని, మరియు యెహోవా యొద్ద విచారించుడి అని మిమ్మును పంపిన యోధా రాజునకు మీరు ఈ మాట తెలియజెప్పుడి. నీవు ఎవని మాటలు వినియున్నావో ఇజ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలం మీదను దీని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు విన్నప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని. ఎప్పుడైతే ధర్మశాస్త్రంలో ఉన్న మాటలు విన్నాడో అప్పుడు పశ్చాత్తాపడ్డాడు కదా రాజు అని కూడా గర్వం చూపించకుండా ప్రజలందరి ఎదుట తన తగ్గింపు స్వభావాన్ని, పశ్చాత్తాప హృదయాన్ని చూపించాడు కదా. కాబట్టి దేవుడిని యొక్క మంచితనాన్ని, విశ్వాసాన్ని చూశాడు, గుర్తించాడు. నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును, నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు. ఈ స్థలం మీదికిని దాని కాపురస్తుల మీదికిని నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు. నీ కాలంలో నువ్వు మంచివాడుగా ఉన్నావు కాబట్టి నీ కాలంలో ఆ తీర్పు అనేది రాదు, నీ కాలంలో ఆ శ్రమ అనేది రాదు, నీ కాలం తర్వాత వస్తుంది అని దేవుడు చెప్పిస్తున్నాడు ప్రవచనం. మంచిగా ఉండుంటే ఇజ్రాయేలీలు ఆ శిక్షను తప్పించుకునేవాళ్ళు. ఇదిగో నువ్వు మంచిగా ఉన్నావు కాబట్టి, దేవుడికి ప్రార్థన చేస్తున్నావు, దేవుడి ఎదుట పశ్చాత్తాపడుతున్నావు కాబట్టి నువ్వు రాజుగా ఎంతకాలం అయితే ఉంటావో అంతకాలం ఇజ్రాయేల్ ప్రజల మీదకి, ఆ యోధా దేశం మీదకి శ్రమ రాదు, శిక్ష రాదు అని చెప్పి దేవుడు ప్రవచనాన్ని చెప్పించాడు. వారు రాజునొద్దకు ఈ వర్తమానమును తీసుకొని రాగా రాజు యూదా యెరూషలేములోని పెద్దలందరినీ పిలువనంపించి వారిని సమకూర్చెను. రాజును యూదా వారందరూ యెరూషలేము కాపురస్తులను, యాజకులను, లేవీయులను, జనులలో పిన్నా పెద్దలందరూ యెహోవా మందిరమునకు రాగా యెహోవా మందిరమందుండి దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి వినిపింపబడెను. ఇంకా దాన్ని చాటిస్తున్నాడు, మీరు వెళ్ళి అందరికీ చెప్పండి, అందరికీ ప్రకటించండి. ప్రజలందరూ కూడా మారు మనసు పొందితే ఇంకా రాబోయే ఉగ్రతను మనం తప్పించుకోవచ్చేమో. నా కాలంలో రాకపోవచ్చు, తర్వాత కాలంలో అయినా కానీ ఆ ఉగ్రత తప్పించుకోవాలంటే ప్రజలందరూ కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకోవడం ఒక్కటే మార్గం అని చెప్పి ఆ ధర్మశాస్త్రాన్ని అందరికీ కూడా ప్రకటింపజేస్తున్నాడు. పిమ్మట రాజు తన స్థలమందు నిలవబడి నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, శాసనములను, కట్టడలను పూర్ణ మనసుతోనూ పూర్ణ హృదయముతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు రాయబడిన నిబంధన మాటల ప్రకారముగా ప్రవర్తించుదును అని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. అందరి ముందు కూడా నేను ఈ ధర్మశాస్త్రాన్ని పాటిస్తాను, మీరు కూడా పాటించండి అని ప్రమాణం చేస్తున్నాడు. మరియు అతడు యెరూషలేమునందున్న వారందరినీ, బెన్యామీనుల అందరినీ అట్టి నిబంధనకు ఒప్పుకొన చేశాను గనుక యెరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారం ప్రవర్తించిరి. ఆ యోషియా కాలంలో ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతకడానికి ప్రయత్నించారు. మరియు యోషియా ఇజ్రాయేలీలకు చెందిన దేశములన్నింటిలో నుండి హేయమైన విగ్రహములన్నింటినీ తీసివేసి ఇజ్రాయేల్ అందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేసెను. అతడి దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు.
మనం రాజుల గ్రంథంలో కూడా చదువుకున్నాం కదా, కేవలం యోధా దేశంలో మాత్రమే కాదు, యోషియా ఇజ్రాయెల్ దేశంలో ఉన్న బలిపీఠాలు, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న విగ్రహారాధన కూడా తొలగిస్తున్నాడు అని. యెరోబాము కాలంలో దేవుడు ఒక ప్రవచనం చెప్పించాడు కదా, యెరోబామా నువ్వు ఏదైతే విగ్రహాలు కట్టించావో, ఆలయాలు కట్టించావో వాటన్నిటిని కూడా యోషియా అనే వ్యక్తి వచ్చి పాడు చేస్తాడు అని చెప్పి ఆ ప్రవచనం కూడా యోషియా కాలంలో నెరవేరుతుంది. దేవుడు యోషియాను ఉపయోగించుకుని ఇజ్రాయెల్ ప్రజలకి, యోధా ప్రజలకి కూడా ధర్మశాస్త్రాన్ని మరలా బోధింపజేస్తున్నాడు అందని అర్థం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 35వ అధ్యాయం. మరియు యోషియా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండగ ఆచరించును. పస్కా పండగ మనం చివరిగా హిజ్కియా కాలంలో చదువుకున్నాం. మరలా యోషియా పస్కా పండగని జనాలందరూ కూడా పరిచయం చేస్తున్నాడు. మధ్యలో చాలా కాలం జనాలందరూ కూడా విగ్రహారాధనకు అలవాటు అయిపోయారు కదా, మరలా పస్కా పండగని దేవుడి యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న విధులని అందరికీ కూడా గుర్తు చేస్తున్నాడు అందని అర్థం. మొదటి నెల 14వ దినమున జనులు పస్కా పశువును వధించిరి. అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యెహోవా మందిర సేవను జరిగించుటకై వారిని ధైర్యపరిచి ఇజ్రాయెల్ అందరికీ బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠితులైన లేవీలకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. వాళ్ళందరూ కూడా బోధిస్తున్నాడు. పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద మోయక ఇజ్రాయెల్ రాజైన దావీదు కుమారుడగు సొలొమోను కట్టించిన మందిరములో దాన్ని ఉంచుడి. మీ దేవుడైన యెహోవాకు ఆయన జనులైన ఇజ్రాయేలీలకు సేవ జరిగించుడి. ఇజ్రాయెల్ రాజైన దావీదు రాసి ఇచ్చిన క్రమము చొప్పునను అతని కుమారుడైన సొలొమోను రాసి ఇచ్చిన క్రమము చొప్పునను మీ పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరుసలను బట్టి మిమ్మును మీరు సిద్ధపరచుకొనుడి. జనుల ఆయా భాగములకు, లేవీలకు కుటుంబములో ఆయా భాగములు ఏర్పాటగునట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి వారి వారి పితరుల కుటుంబముల వరుసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయుడి. లేవీలందరూ కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. అసలు లేవీ గోత్రాన్ని దేవుడు ఎందుకు సెపరేట్ చేశాడు? జనాలందరికి కూడా ధర్మశాస్త్రాన్ని బోధించడానికే కదా. మీ గోత్రం పని మీరు మర్చిపోయారేంటి? దావీదు కానీ సొలొమోను కానీ ఎటువంటి క్రమాన్ని అయితే పెట్టారో, ఎలా అయితే వంతుల వారీగా విభజించారో అలాగా మీరు అందరూ ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా ఇక నుండి ధర్మశాస్త్రాన్ని బోధించండి, ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా ప్రకటించండి, దాని ప్రకారంగా ప్రజలందరూ నడుచుకునేలాగా వాళ్ళని నడిపించండి అని చెప్పి లేవీలందరికి కూడా బోధిస్తున్నాడు. ఆ ప్రకారము పస్కా పశువును వధించి మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచుడి. మీరు గైకొనండి, మిమ్మును మీరు ప్రతిష్ఠించుకోండి, దాన్ని ప్రజలందరి చేత పాటించేలా చేయండి. మరియు యోషియా తన సొంత మందలో 30,000 గొర్రె పిల్లలను, మేక పిల్లలను, 3,000 కోడెలను అక్కడున్న జనులందరికీ పస్కా పశువులుగా ఇచ్చాను. తన సొంత ఆస్తిలో నుండి అవన్నీ కూడా రాజేస్తున్నాడు. అతని అధిపతులను జనులకును, యాజకులకును, లేవీలకును మనఃపూర్వకంగా పశువులు ఇచ్చిరి. కేవలం రాజైన యోషియా మాత్రమే కాదు, ఆ యోషియా దగ్గర ఎవరెవరైతే అధిపతులు ఉన్నారో వాళ్ళు కూడా తమ సొంత ఆస్తిలో నుండి తీసి జనాలందరికీ కూడా పశువులు ఇచ్చారు, అంటే పస్కా బలి కోసం. యెహోవా మందిరపు అధికారులైన హిల్కీయాయు, జకర్యాయు, యెహీయేలును పస్కా పశువులుగా యాజకులకు 2,600 గొర్రెలను, 300 కోడెలను ఇచ్చిరి. కొనన్యాయు అతని సహోదరులైన షమయాయు, నెతనేలును, లేవీల్లో అధిపతులకు హషబ్యాయు, యెహీయేలును, యజాబాదును పస్కా పశువులుగా లేవీలకు 5,000 గొర్రెలను, 500 కోడెలను ఇచ్చిరి. ఇవన్నీ కూడా కేవలం ఇచ్చారు అనుకోకండి, అవన్నీ కూడా ఎందుకు ఇస్తున్నారంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడాలి కాబట్టి. అయ్యో మేము పాపం చేశామే, దేవుడు మా పాపానికి మమ్మల్ని శిక్షించకుండా రక్షిస్తున్నాడే ఈ జంతువులు బలయడం ద్వారా అనే దానికి గుర్తు కదా పస్కా పండుగ అనేది. అదంతా కూడా క్రమంగా జరుగుతుంది అంటే జనాలందరూ కూడా దేవుడి దగ్గర పశ్చాత్తాపడుతున్నారు, దేవుడు క్షమిస్తాడు అందని అర్థం. ఈ ప్రకారము సేవ జరుగుచూ ఉండగా రాజాజ్ఞను బట్టి యాజకులు తమ స్థలముల్లోనూ లేవీలు తమ వరుసల్లోనూ నిలవబడిరి. లేవీలు పస్కా పశువులను వధించి రక్తమును యాజకులకు ఇయ్యగా వారు దాన్ని ప్రోక్షించిరి. లేవీలు పశువులను వలవగా మోషే గ్రంథములో రాయబడిన ప్రకారము జనుల కుటుంబముల విభాగము చొప్పున యెహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహనబలి పశుమాంసమును యాజకులు తీసుకొనిరి. వారు ఎడ్లను కూడా ఆ ప్రకారమే చేసిరి. వారు విధి ప్రకారము పస్కా పశుమాంసమును నిప్పు మీద కాల్చిరి గాని ఇతరమైన ప్రతిష్టార్పణలను కొండల్లోనూ, బొరుసుల్లోనూ, పెనముల్లోనూ ఉడికించి జనులందరికీ త్వరగా వడ్డించిరి. ఏదైతే ధర్మశాస్త్రంలో ఉందో ఈ బల్లన్నింటి గురించి కూడా మనం చదువుకున్నాం కదా లేవీ కాండంలో, అలాగా వాటి ప్రకారంగానే అన్ని కూడా జరిగిస్తున్నారు అందని అర్థం. తరువాత లేవీలు తమ కొరకును యాజకుల కొరకును సిద్ధము చేసిరి. అహరోను సంతతి వారగు యాజకులు దహనబలి పశుమాంసమును, కొవ్వును రాత్రి వరకు అర్పింపవలసి వచ్చెను గనుక లేవీలు తమ కొరకు
కొరకును అహరోను సంతతి వారగు యాజకుల కొరకును సిద్ధపరిచిరి. మరియు ఆసాపు సంతతి వారగు గాయకులను, ఆసాపు హేమానులను, రాజునకు దీర్ఘదర్శకు యెదూతూనును దావీదు నియమించిన ప్రకారముగా తమ స్థలమునందు ఉండిరి. ద్వారములన్నింటి యొద్దను ద్వారపాలకులు కనిపెట్టుచూ ఉండిరి. ఇదంతా కూడా దేనికంటే యెరూషలేము దేవాలయం దగ్గర మరలా అంతకుముందు దావీదు సొలొమోను దగ్గర ఎలా అయితే పస్కా పండుగ జరిగిందో అదే విధంగా పస్కా పండుగ జరుగుతుంది అనేది మనకి వివరించడం కోసం ఈ దినవృత్తాంతాల గ్రంథం అంతా కూడా మనం కేవలం ఈ దేవాలయం, మెస్సే గురించే ప్రవచనం, వీటి గురించే మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. ఆరాధన అనేది ఇలా జరుగుతూ వెళ్ళాలి, అప్పుడే మెస్సే వస్తాడు, ఆయన వచ్చాక దానికి పరిపూర్ణత తీసుకొస్తాడు అని ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా నమ్మకం కలిగించడానికి, వాళ్ళ విశ్వాసం పెంచడానికి ఈ దినవృత్తాంతాల గ్రంథం రాయబడుతుంది అనేది కూడా మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్ళిపోకుండానట్లు వారి సహోదరులకు లేవీలు వారి కొరకు సిద్ధపరిచిరి. ఈ ప్రకారము రాజైన యోషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండగ ఆచరించి యెహోవా బలిపీఠం మీద దహన బలులను అర్పించుట చేత ఆ దినమున ఏమీయూ లోపము లేకుండా యెహోవా సేవ జరిగెను. చాలా కాలం తర్వాత పస్కా పండగ ఏ లోపం లేకుండా జరిగింది. అక్కడనున్న ఇజ్రాయేలీలు ఆ కాలమందు పస్కాను, పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. ప్రవక్తకు సమూయేలు దినములు మొదలుకొని ఇజ్రాయేలులో పస్కా పండగ అంత ఘనముగా ఆచరింపబడి ఉండలేదు. ఆఖరగా న్యాయాధిపతి ప్రవక్త అయిన సమూయేలు కాలంలో అలా జరిగింది. ఆ తర్వాత అంత ఘనంగా పస్కా పండుగ జరగడం అనేది ఇదే మొదటిసారి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. పస్కా పండుగనే ఏదో పండగ అనుకోకండి. జనాలందరూ కూడా తమ మనస్సు మార్చుకుని దేవుడి వైపు తిరగడం, పశ్చాత్తాపడటం, అది దీని అంతటికి కూడా భావం అనేది మనం గమనించాలి. యోషియాయును, యాజకులను, లేవీలును, అక్కడున్న యూదా ఇజ్రాయేలు వారందరూ యెరూషలేము కాపురస్తులను ఆచరించిన ప్రకారము ఇజ్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు. యోషియా ఏలుబడి అందు 18వ సంవత్సరమున ఈ పస్కా పండుగ జరిగెను. అంతకుముందు యోధా రాజులు, ఇజ్రాయెల్ రాజులు ఎవరి కాలంలో కూడా ఇంత ఘనంగా జరగలేదు. ఇప్పుడు ప్రజలందరూ కూడా మారు మనసు పొంది దేవుడి వైపు తిరుగుతున్నారు అంత అర్థం. అలాగని విగ్రహారాధన పూర్తిగా అంతరించిపోయిందని కాదండి. యోధా దేశంలో ఇంకా చాలా చోట్ల విగ్రహారాధన జరుగుతుంది. యెరూషలేము దేవాలయంలో కాకపోయినా మిగతా చోట్లైనా కానీ అలా జరుగుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదంతయు అయిన తరువాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీసు నది వద్దనున్న కర్కెమీషు మీదికి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదికి బయలుదేరాను. ఆ కాలంలో ఐగుప్తీలకి, బబులోనీలకి, అషూరీలకి మధ్య యుద్ధాలు జరుగుతూ ఉండేవి. అలా యుద్ధాలు జరుగుతూ ఉంటే యోషియా కూడా ఐగుప్తు రాజైన నీకో మీద యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అసలు యుద్ధం చేయడానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ యోషియాలో కొద్దిగా గర్వం ప్రవేశించింది. ఇది యోషియా విశ్వాసంలో బలహీనమైన సమయం అనేది కూడా మనం గమనించాలి. దేవుడు తోడు ఉండడాన్ని బట్టి కొంచెం గర్వపడి ఐగుప్తు రాజు మీద యుద్ధానికి వెళ్తున్నాడు. అవసరం లేకపోయినా యుద్ధానికి వెళ్తున్నాడు. అయితే రాజైన నెకో అతని యొద్దకు రాయబారులను పంపి, యూదా రాజా, నాతో నీకేమి? పూర్వము నుండి నాకు శత్రువులకు వారి మీదకే గాని నేడు నీ మీదికి నేను రాలేదు. మేము నీ మీద కాదు కదా యుద్ధం చేసేది, నువ్వు నాకెందుకు ఎదురొస్తావు? దేవుడు త్వర చేయుమని నాకు ఆజ్ఞాపించను కనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దు అని చెప్పని ఆజ్ఞాపించాను. ఇదిగో నేనేమో అష్షూరు వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, అష్షూరు వాళ్ళ మీద యుద్ధం చేయాలి, వాళ్ళని ఓడించాలి అని ఎప్పటి నుండో మీ దేవుడైన యెహోవా ప్రవక్తలే చెప్తున్నారు కదా, నాకెందుకు ఎదురొస్తావు? నాకు అడ్డు రామాక, నేనేవి నీ దేశం మీదకి యుద్ధానికి రావట్లేదు కదా అని చెప్పి ముందుగానే హెచ్చరించాడు. అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యొద్ద నుండి తిరిగిపోక మారువేషము ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలకబడిన నెకో మాటలను వినక మెగిద్దో లోయందు యుద్ధము చేయవచ్చెను. యెహోవా నోటి మాటలుగా అంటే దేవుడు యోషియాని ముందుగానే గద్దించాడు. యోషియా మంచివాడు కాబట్టి యోషియాని దేవుడు ముందుగానే గద్దించాడు. ఆ యుద్ధం మధ్యలోకి వెళ్లకుండా దేవుడు ఐగుప్తీలను ఉపయోగించుకుని అష్షూరు వాళ్ళకి తీర్పు తీరుస్తున్నాడు. కాబట్టి ఆ యుద్ధం మధ్యలోకి వెళ్లకుండా యోషియాని గద్దించాడు. అయినప్పటికీ గర్వంతో యోషియా యుద్ధానికి వెళ్తున్నాడు. అలా యుద్ధానికి వెళ్ళినప్పుడు విలుకాండ్రు రాజైన యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూసి, నాకు గొప్ప గాయము తగిలెను, ఇక్కడి నుండి నన్ను కొనిపోవుడి అని చెప్పాను. కావున అతని సేవకులు రథం మీద నుండి అతన్ని దింపి అతని కొన్న వేరు రథం మీద అతన్ని ఉంచి యెరూషలేమునకు అతన్ని తీసుకొని వచ్చిరి. అతడు మృతి పొంది తన పితరుల సమాధుల్లో ఒకదాని యందు పాతి పెట్టబడెను. అలా యోషియా చనిపోయాడు. చివర్లో
విశ్వాసంలో కొంచెం బలహీనమైన సమయం, అంతేగాని పూర్తిగా చెడ్డవాడిగా మారిపోయాడు అని కాదు. మొత్తానికి యుద్ధం మధ్యలోకి వెళ్ళి చనిపోయాడు. యూదా యెరూషలేము వారందరూ యోషియా చనిపోయెను అని ప్రలాపము చేసిరి. మంచిరాజు కాబట్టి చాలా మంది బాధపడ్డారు. ఇర్మియాయు యోషియాను గురించి ప్రలాప వాక్యము చేశాను. దీని గురించి మన ఇర్మియా గ్రంథంలో కూడా చదువుకుంటాం. ప్రవక్త అయిన ఇర్మియా కూడా బాధపడ్డాడు, అయ్యో మంచి రాజు యోషియా చనిపోయాడే అని. గాయకులందరూ గాయకాండ్రందరూ తమ ప్రలాప వాక్యముల్లో అతని గూర్చి పలికిరి. నేటి వరకు యోషియాను గూర్చి ఇజ్రాయేలులో అలాగు చేయుట వాడుక ఆయను. ప్రలాప వాక్యముల్లో అట్టివి రాయబడి ఉన్నది. మొత్తం అతను చనిపోయాడని చెప్పి మొత్తం అందరూ కూడా బాధపడ్డారు. కేవలం అతడు చనిపోయాడని మాత్రమే కాదు, ఎప్పటి వరకైతే యోషియా బతికుంటాడో అప్పటి వరకు యోధా రాజ్యానికి ఆపద రాదు అని కూడా దేవుడు చెప్పించాడు కదా ప్రవక్త అయిన హుల్దా ద్వారా. యోషియా చనిపోయాడంటే ఇప్పుడు యోధా దేశం మీదకి ఆపద రాబోతుంది అనేది కూడా దాని అర్థం. దాన్ని బట్టి కూడా యోధా ప్రజలందరూ ప్రవక్తలందరూ కూడా బాధపడ్డారు. యోషియా చేసిన ఇతర కార్యములను గూర్చి, యెహోవా ధర్మశాస్త్ర విధులను అనుసరించి అతడు చూపిన భయభక్తులను గూర్చి, అతడు చేసిన సమస్త క్రియలను గూర్చి ఇజ్రాయేలు యోధా రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. యోషియా చేసిన మిగతా వాటి గురించి, మిగతా పనుల గురించి అక్కడ రాయబడి ఉన్నది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం. ఇది ఈ పుస్తకానికి ఆఖరి అధ్యాయం అండి. ఈ అధ్యాయం చదివితే ఈ దినవృత్తాంతాలు మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పటిదాకా మనం మనషే గురించి చదువుకున్నాం, ఆమోను గురించి చదువుకున్నాం, యోషియా గురించి చదువుకున్నాం. ఇప్పుడు యోషియా కుమారుడైన యెహోయాహాజు రాజు అవుతున్నాడు. ఈ యెహోయాహాజు కాలం నుండి యోధా దేశానికి శ్రమకాలం అనేది మొదలవుతుంది. కాబట్టి అది మొత్తాన్ని కూడా ఒకే అధ్యాయంలో చెప్పారు. ఈ 36వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. ఎజ్రా, నెహెమ్యా అవన్నీ కూడా రేపటి నుండి మనం చదువుకుందాం. ఈ 36వ అధ్యాయం అనేది చాలా ఇంపార్టెంట్, చదువుకుంటూ వెళ్దాం. అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యెహోయాహాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానమున అతన్ని రాజుగా చేసిరి. యోషియా చనిపోయాడు. యోషియా కుమారుడైన యెహోయాహాజు రాజయ్యాడు. యెహోయాహాజు ఏలన ఆరంభించినప్పుడు 23 ఏండ్ల వాడై యెరూషలేములో 3 నెలలు ఏలెను. కేవలం 3 నెలలే ఎందుకు, చదువుకుంటూ వెళ్దాం. ఐగుప్తు రాజు యెరూషలేమునకు వచ్చి అతన్ని తొలగించి ఆ దేశమునకు 200 మణుగుల వెండిని 200 మణుగుల బంగారమును జుల్మానాగా నిర్ణయించి అతని సహోదరుడైన ఎల్యాకీమును యూదా దేశం మీదను యెరూషలేం మీదను రాజుగా నియమించి అతనికి యెహోయాకీము అని మారుపేరు పెట్టెను. నెకో అతని సహోదరుడైన యెహోయాహాజును పట్టుకొని ఐగుప్తునకు తీసుకొని పోయెను. ఈ నెకో ఐగుప్తు రాజైన ఫరో నెకో యోషియాను చంపిన తర్వాత యూదా దేశం మొత్తాన్ని కూడా తన కంట్రోల్లోకి తీసుకుంటున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఎవరినైతే రాజుగా నియమించారో యెహోయాహాజు, ఆ యెహోయాహాజుని బానిసగా తీసుకెళ్లిపోయి అతని సహోదరుడైన ఎల్యాకీము, ఈ ఎల్యాకీముకే యెహోయాకీము అని పేరు పెట్టారు. యెహోయాకీము అనే మనం ఎక్కువ చదువుకుంటాం. యోషియా కుమారుడైన యెహోయాకీముని రాజుగా నియమించారు. అంటే రాజుగా యెహోయాకీమే ఉన్నప్పటికీ అధికారం మొత్తం ఐగుప్తు చేతుల్లో ఉంటది అన్నట్టు. ఐగుప్తు చేతిలో కీలు బొమ్మలాగా యెహోయాకీమును మాత్రం ఇక్కడ రాజుగా పెట్టి మీరు ఎప్పటికప్పుడు మాకు పన్ను కడతా ఉండాలి అన్నట్టుగా ఐగుప్తు వాళ్ళు యోధా దేశాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. యెహోయాహాజు కేవలం 3 నెలలే రాజుగా ఉన్నాడు. ఆ తర్వాత ఐగుప్తు వాళ్ళు వచ్చి అతని బందీగా పట్టుకెళ్ళిపోయారు. యెహోయాకీము రాజైన తర్వాత 11 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలాడు. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతన్ని బబులోనుకు తీసుకొని పోవుటకై గొలుసులతో బంధించెను. అంత ముందు దాకా ఐగుప్తు దాడి చేసింది, ఇప్పుడేమో బబులోను దాడి చేస్తుంది. బబులోను రాజైన నెబుకద్నెజరు దాడి చేశాడు. ఈ 5వ వచనం నుండి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ నుండే బబులోను చెర అనేది ఆరంభం అవుతుంది. నేను రాజుల గ్రంథంలో కూడా చెప్పా, బబులోను చెరకి ఇజ్రాయెల్ ప్రజలు 3 వంతులుగా వెళ్ళారు. మొదటిది యెహోయాకీము కాలంలోనే జరుగుతుంది. నెబుకద్నెజరు దాడి చేసి ఆ యెహోయాకీముని బానిసగా పట్టుకెళ్ళిపోయాడు. మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణముల్లో కొన్నింటిని బబులోనుకు తీసుకొని పోయి బబులోనులో ఉన్న తన గుడిలో ఉంచెను. వాళ్ళ విగ్రహాల దగ్గర పెట్టాడు ఆ సంపద మొత్తాన్ని. యెహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు హేయ దేవతలను పెట్టుకొనుట గూర్చి, అతని సకల ప్రవర్తనను గూర్చి ఇజ్రాయేలు యోధా రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. అతని కుమారుడైన యెహోయాకీను అతనికి బదులుగా రాజాయను. యెహోయాకీము ఓడిపోయాడు కదా బబులోను చేతిలో, యెహోయాకీను రాజయ్యాడు. ఈ యెహోయాకీము రాజుగా ఉన్నప్పుడు మొదటిసారిగా ఇజ్రాయేల్ ప్రజలు బబులోనికి చెరగా వెళ్ళిపోయారు. అందులో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది
దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఈ సమయంలోనే యెహోయాకీముని నెబుకద్నెజరు ఓడించినప్పుడు బానిసలుగా బబులోను దేశానికి వెళ్ళిపోయారు. ఇది చెరలోకి వెళ్ళిన దాంట్లో మొదటి భాగం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యెహోయాకీను రాజయ్యాడు. యెహోయాకీము కాలం అయిపోయింది, యెహోయాకీను రాజయ్యాడు. యెహోయాకీను ఏలన ఆరంభించినప్పుడు 8 ఏండ్లు గలవాడే యెరూషలేములో 3 నెలల 10 దినములు ఏలెను. 8 ఏళ్ళు అంటే చాలా చిన్న వయసులో, అతని తండ్రిని బంధించి తీసుకెళ్లిపోయారు కదా, 8 ఏళ్లకే చిన్న వయసులోనే రాజయ్యాడు. 3 నెలలు మాత్రమే పరిపాలించాడు. ఎందుకు 3 నెలలు? అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. 7వ నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనుకు రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యూదా వారి మీదను యెరూషలేం మీదను రాజుగా నియమించెను. సిద్కియా రాజయ్యాడు, యెహోయాకీన్ని బానిసగా పట్టుకెళ్ళిపోయారు. ఈ యెహోయాకీను అనే పేరు చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత కూడా మనం చదువుకుంటాం యెహోయాకీను గురించి, గుర్తుపెట్టుకోండి. ఇతడికి 8 సంవత్సరాలు ఉన్నప్పుడే రాజయ్యాడు, 3 నెలలు మాత్రమే పరిపాలించాడు, 9 సంవత్సరాలు వచ్చేలోపే బానిసగా పట్టుకెళ్ళిపోయారు. ఇది రెండవ భాగం. ఈ రెండవ భాగంలో మనకి బాగా గుర్తుండాల్సిన పేరు యెహెజ్కేలు. యెహెజ్కేలు ఈ కాలంలోనే బబులోనికి చెరగా వెళ్ళిపోతాడు. మొదటి భాగంలోనేమో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళు వెళ్ళిపోతారు చెరకే, వాళ్ళతో పాటు మిగతా చాలా మంది ఇశ్రాయేలీలు. ఈ రెండో భాగంలోనేమో యెహెజ్కేలుతో పాటు చాలా మంది ఇశ్రాయేల్ ప్రజలు, వీళ్ళందరూ కూడా బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు సిద్కియా రాజయ్యాడు. సిద్కియా యోధా దేశానికి ఆఖరి రాజు. ఇతని కాలంలో ఏం జరుగుతుందో కూడా చదువుకుంటూ వెళ్దాం. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరములోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించాను. యెరూషలేము దేవాలయంలో ఏదైతే ఆస్తి ఉంటుందో ఆ మొత్తాన్ని కూడా యెహోయాకీను కాలంలోనే బబులోను వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 ఏండ్ల గలవాడే యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వెనకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. ప్రవక్తలు ఎంత చెప్పినా కానీ సిద్కియా వినలేదు, ఇంకా చెడుతనం చేస్తూ ఉన్నాడు. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేశాను. బబులోను రాజ్యం కింద ఉంది కదా యోధా దేశం, ఇప్పుడు బబులోను వాళ్లే కదా సిద్కియాని రాజుగా ప్రకటించింది. అయితే బబులోను మీద యుద్ధం చేయడానికి తిరుగుబాటు చేశాడు. అతడు మొండితనము వహించి ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకొనెను. అదియుగాక యాజకుల్లోను జనుల్లోను అధిపతులగు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. ఎన్ని కారణాలు చెప్పారు చూడండి. చెడుతనం, విగ్రహారాధన, దేవుడి ఆరాధనకి వ్యతిరేకంగా ప్రవర్తించడం, వీటన్నింటి వల్ల యోధా రాజ్యం అనేది ఇప్పుడు పాడైపోతుంది, బబులోను చెరకి వెళ్ళిపోతుంది. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడే వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చాను. దేవుడు ఎంతో మంది ప్రవక్తలను పంపించాడు. ఆ ప్రవక్తల పుస్తకాలే మనం తర్వాత చదువుకుంటాం. యెషయా, ఇర్మియా, చాలా పుస్తకాలు, అవన్నీ కూడా దేవుడు చాలా మంది ప్రవక్తలను పంపించి ఇజ్రాయేలీలకి యోధా ప్రజలకి బోధించాడు. అయినా కానీ వాళ్ళు వినలేదు. ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చినను. పొద్దున్నే లేచి ప్రవక్తలు అదే పని మీద ఉన్నా కానీ వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఎప్పుడు నివారింప శక్యం అవుద్ది? ఇజ్రాయేలీలు పశ్చాత్తాపడితే దేవుడు తన కోపాన్ని తగ్గించుకుంటాడు. అయితే పశ్చాత్తాపడకుండా అలాగే తప్పులు చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి ఇంకా దేవుడి కోపం యోధా దేశం మీదకి కూడా వచ్చేసింది. అంతకుముందు ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చింది. ఇజ్రాయేలీలు అష్షూరు చెరలోనికి వెళ్ళిపోయారు, మొత్తం చెదిరిపోయారు, మరలా తిరిగి రాలేదు. ఇప్పుడు యోధా దేశం మీదకి దేవుడి కోపం వచ్చింది. ఆయన వారి మీదికి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవ్వనుల యందైనను యవతుల యందైనను ముసలివారందైనను నెరసిన వెంట్రుకలు గలవారైనందును కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నింటినీ యెహోవా మందిరపు నిధుల్లోనేమి రాజు నిధుల్లోనేమి అధిపతుల నిధుల్లోదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకొని పోయెను. బబులోనుతో పాటు ఏ రాజ్యాలు ఉంటాయో అవన్నీ కూడా మొత్తం కలిపి దాడి చేశాయి. ఇది 3వ భాగం. మొదటి 2 భాగాలు పైన చెప్పాను కదా నేను, ఇది 3వ భాగం. 3వ భాగంలో యెరూషలేము దేవాలయం అనేది కూలిపోతుంది. దేవాలయం మొత్తాన్ని కూడా వాళ్ళు దోచుకుంటున్నారు. అదియుగాక కల్దీలు దేవుని మందిరమును తగలబెట్టి
యెరూషలేము ప్రాకారములను పడగొట్టి దాని యొక్క నగరులన్నింటినీ కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గముల చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనుకు తీసుకొని పోయాను. అందరూ చనిపోయారు. ఎవరెవరైతే బతికున్నారో వాళ్ళందరినీ కూడా బానిసలుగా బబులోనుకు తీసుకెళ్ళిపోయారు. రాజ్యము పారసీకులది అగు వరకు వారు అక్కడే ఉండి అతనికి అతని కుమారులకు దాసులైరి. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా బానిసలుగా బబులోను చెరకి వెళ్ళిపోయారు. మొదటి రెండు నేను చెప్పాను కదా, మూడవ దాంట్లో యెరూషలేము దేవాలయం అనేది కూలిపోయింది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. 586 క్రీస్తు పూర్వం 586 ఆ సంవత్సరంలో యూదా దేశం మొత్తం పూర్తిగా బబులోను చెరలోకి వెళ్ళిపోయింది అందని అర్థం. యిర్మీయా ద్వారా పలకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. దీని అర్థం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు ఎంతకాలం బానిసత్వంలో ఉండాలి, ఎంతకాలం వాళ్ళు బబులోను చెరలో ఉండాలి, దేవుడు వాళ్ళని ఎప్పుడు తిరిగి రప్పిస్తాడు, ఈ ప్రవచనాలన్నీ కూడా దేవుడు యెషయా ద్వారా యిర్మీయా ద్వారా ముందే చెప్పించాడు. ఆ కాలం అంతా పూర్తయ్యేంత వరకు బానిసలుగానే ఉన్నారు అని దాని అర్థం. ఆ కాలం ఏంటి, ఎంతకాలం బానిసలుగా ఉన్నారు, అంతకాలమే ఎందుకు ఉన్నారు, ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత యిర్మీయా యెషయా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుందాం. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించాను. విశ్రాంతి దినాలు అంటే కేవలం రోజులని కాదండి, సంవత్సరాలు, చాలా సంవత్సరాలు ఇజ్రాయెల్ బానిసత్వం అనుభవించారు. ఇవన్నీ కూడా మనం దానియేలు యిర్మీయా ఆ పుస్తకాలు చదివినప్పుడు నేను ఇంకా క్లియర్గా చెప్తాను. ప్రస్తుతానికి ఈ దినవృత్తాంతాల పుస్తకం రాయబడింది ఎప్పుడు, బబులోను చెర నుండి ఇజ్రాయెల్ తిరిగి వచ్చి కూలిపోయిన మందిరాన్ని మరలా నిర్మించుకున్న తర్వాత కదా. ఎంతకాలం వాళ్ళు బబులోను చెరలో ఉన్నారు అనేది ఇక్కడ రాయబడుతుంది. దాని గురించి నేను తర్వాత చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. పారసీకపు దేశ రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యిర్మీయా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అందంతటను చాటించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేసెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, పారసీక దేశం అంటే కన్ఫ్యూజ్ అవ్వమాకండి. దీన్నే పర్షియా అని కూడా పిలుస్తాం మనం. బబులోని తర్వాత మాదియా పారసీక దేశం వీళ్ళందరూ కూడా బబులోను దేశాన్ని ఓడిస్తారు. యోధా దేశాన్ని బబులోను ఆక్రమించుకుంటే బబులోను దేశాన్ని పర్షియా వాళ్ళు ఆక్రమించుకుంటారు. ఆ పర్షియా రాజు పారసీక దేశపు రాజు కోరేషు ఏమని ఆజ్ఞాపించాడంట, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందు సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చెను. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండునుగాక. యిర్మీయా గ్రంథంలో మనం చదువుకుంటాం, దానియేలు గ్రంథంలో కూడా మనం చదువుకుంటాం. ఎప్పుడు ఇజ్రాయేలీలు మరలా వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు, చెర నుండి విడిపింపబడతారు అనేది ముందుగానే దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచనాలు చెప్పించాడు. దేవుడు కోరేషు ద్వారా ఆ చెరకాలం ముగిసిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మరలా వెనక్కి రావడానికి ప్రణాళిక వేశాడు. ఇదంతా కూడా మనం తర్వాత చదువుకుందాం. ఇజ్రాయెల్ బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. ఆ బబులోను చెర ముగిసిపోయిన తర్వాత మరలా ఇజ్రాయెల్ దేశం తిరిగి వస్తున్నారు దేవాలయం కట్టుకోవడానికి అనేది మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. కట్టుకోవడానికి తిరిగి వస్తున్నారు అనే వచనంతో ఈ పుస్తకం క్లోజ్ అవుతుంది అంటే ఇక్కడతో ఎండింగ్ కాదు. మనం తర్వాత పుస్తకాలు కూడా చదువుకోవాలి, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనేది ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం. స్టార్టింగ్ నుండి నేను చెప్పుకుంటాను వస్తున్నాను కదా, దినవృత్తాంతాల మొదటి గ్రంథం, రెండో గ్రంథం, ఈ రెండు కూడా ఒకటే పుస్తకంగా ఉండేవి, చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో రెండు వేరు పుస్తకాలుగా విభజించారని. అందుకే దినవృత్తాంతాల మొదటి పుస్తకం, రెండో పుస్తకం ఇవన్నీ కూడా ఫాస్ట్గా మనం చదువుకుంటూ వచ్చాం. రాజుల గ్రంథంలో ఇంకా క్లియర్గా మనం చదువుకున్నాం. దినవృత్తాంతాల గ్రంథంలోనేమో మెస్సే గురించిన ప్రవచనం గురించి, దేవాలయం గురించి ఇంకా క్లియర్గా చదువుకున్నాం. ఈ దినవృత్తాంతాల పుస్తకంలో కానీ ఆదికాండం నుండి దినవృత్తాంతాల వరకు ఇప్పటి వరకు మనం చదువుకున్న ప్రతి దాంట్లో కానీ ఎవరికి ఏ డౌట్ ఉన్నా కానీ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. కేవలం దేవుడి కృప వల్లే ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా జనవరి 1వ తారీఖు ఆదికాండం నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు మనం బైబిల్ చదువుతున్నాం అంటే కేవలం దేవుడి కృప వల్లే ఇదంతా కూడా సాధ్యమైంది. మీరు గమనించవచ్చు, రాజుల గ్రంథానికి కానీ దినవృత్తాంతాల గ్రంథానికి కానీ ప్రతి అధ్యాయానికి నేను సమ్మరీ చెప్పట్లేదు. ఎందుకంటే ఈ డిస్క్రిప్షన్లో ఈ ఎక్సెల్ షీట్ యొక్క లింక్ కూడా ఇస్తాను. ఇది చూస్తే రాజుల గ్రంథం కానీ దినవృత్తాంతాల గ్రంథం కానీ రెండు కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఈ ఎక్సెల్లో నేను పెట్టాను. అందుకే ప్రతిదీ కూడా నేను వివరించట్లేదు. చాలా కష్టపడి చేశాం కాబట్టి ఎక్సెల్ ఇదంతా కూడా మీరు చెక్ చేయండి. ఎవరికన్నా ఏదైనా డౌట్ ఉంటే
డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. రేపటి నుండి మనం ఎజ్రా, నెహమ్యా, ఎస్తేరు ఆ పుస్తకాలు చదువుకుంటూ వెళ్దాం. ఇజ్రాయెల్లో బబులోను చెర తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళు మరలా ఎలా తిరిగి వస్తున్నారు ఏంటి, ఇవన్నీ కూడా ఆ పుస్తకాల్లో మనం చదువుకుందాం. ఎవరికైనా కానీ దేవుడు ప్రేరేపించి మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచాలి అనుకుంటే మీ కానుకలు మాకు పంపించండి. మా గురించి ప్రార్థన చేయండి. ఇలాగే బైబిల్ రీడింగ్ మొత్తం బైబిల్లో ఉన్న పుస్తకాలన్నీ కంప్లీట్ చేయాలి అని మా గురించి ప్రార్థన చేయండి. మేము కూడా మీ గురించి ప్రార్థన చేస్తాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.